జనబేరి న్యూస్కి స్వాగతం. కొండమంజూరులో జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కొండమంజూరు గ్రామంలో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు జనవరి 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతాయని కొండమంజూరు క్రికెట్ క్లబ్ చైర్మన్ కరణం స్వామి తెలిపారు. గత 28 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం 29వ తేదీ క్రికెట్ పోటీలు జరుగుతాయని తెలిపారు. మొదటి బహుమతి 6 లక్షల రూపాయలు, రెండవ బహుమతి 4 లక్షల రూపాయలు, మూడవ బహుమతి 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మీరు ఈ పరిశీలించినట్లయితే మనం పెట్టే టోర్నమెంట్ ఈ పొంగూరు మండలానికి కాదండి, మన జిల్లాకి కాదు, మన రాష్ట్రంలోనే ఒక పేరు గల టోర్నమెంట్. ఎందుకంటే మనకు వచ్చే ప్లేస్లలో చాలా ఎలా అయితే టోర్నమెంట్ నిర్వహిస్తారో అంత కాకపోయినా దాని ఆదర్శం తీసుకొని మేము ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఆటతో పాటు జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ వెనకాకుండా ఇచ్చి ఖర్చు పెట్టడం కానీ, థీమ్ మార్కెట్ కానీ, అదేవిధంగా లైవ్ కెమెరా గవర్నమెంట్ అది కూడా జరుగుతుంది. ఇలా ఎవరూ లేని విధంగా ఇంత ఖర్చుతో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది దాదాపు ఐపీఎల్ తర్వాత మనకేనని మనం గర్వంగా చెప్పుకోవడానికి ఎటువంటి లేదు. ఈ విషయం మేమే కాదు, ఇక్కడికి వచ్చిన ఆటగాళ్ళు కానీ, చూసే ప్రేక్షకులు కానీ అందరూ అభినందిస్తూ ఉంటారు. నాకు మీడియా మిత్రులకు నాకు ఒక ముఖ్య విన్నపం ఏంటంటే, కొంచెం ఇది పెద్ద స్థాయిలో జరిగే టోర్నమెంట్ కాబట్టి ఇది 4 రోజుల మధ్య ఇక్కడ లోకలే కాకుండా కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్గా వెళ్తే బాగుంటుందని నాకు మంచి కోరికండి. మీరు ఈసారి ఈ టోర్నమెంట్ ఆ స్థాయికి తీసుకుంటారని మేము ప్రకారంగా నమ్ముతున్నాం. అంటే ఎవరు స్పాన్సర్ చేస్తే వారి పేరు మాత్రమే మేము ఇక్కడ వాడతాం. ఇక్కడ హనుమరెడ్డి గారు మాకు ఉపయోగించారు కాబట్టి హనుమరెడ్డి గారి పేరునే పెడతారని, ఇది కాంగ్రెస్ పార్టీ ఏమైతే కానీ ఎన్ని గవర్నమెంట్ మారినా కూడా మేమైతే క్రికెట్ పోటీలు వ్యక్తుల పేరు మీద పెడతాం కానీ పార్టీ పేరు మీద ఇప్పుడు కండక్ట్ చేయలేదు. అందుకని మీరు కూడా ఏదైనా అలాంటి ఉద్దేశం అయితే లేదంటే మీరు కూడా గమనించి అన్ని పత్రికల్లో ఈ టోర్నమెంట్ని బాగా వార్త ప్రదర్శించి మీరు చూసి ఇక్కడ జరిగింది ఈ 4 రోజుల మధ్య కాకుండా బయట పత్రికలకి తెలిసే విధంగా చేస్తారని భావిస్తున్నాను. ఈ సందర్భంగా దీని తర్వాత మిత్రుడు వెంకన్న బాబుని మాట్లాడవలసింది కోరుతున్నాను. మా కొండమంజూరు క్రికెట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే హనుమరెడ్డి గారు కూడా మా క్రికెట్ టీమ్ మెంబర్స్ వెళ్ళి అడిగిన వెంటనే దాతలతో రైతులు స్పందించి నేను నా క్రీడలంటే ఇష్టం అండి ఇస్తానని ముందుకు వచ్చాడు. వారికి 2వ ప్రైజ్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా కొండమంజూరు క్రికెట్ క్లబ్ తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయుల ద్వారా చెప్పవలసిన లేదు. 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం. కంప్లీట్ ఎలా అయిందంటే నాకు తెలుసు. కొండమంజూరు క్రికెట్ క్లబ్ అనేది బడ్జెట్ టోర్నమెంట్, బడ్జెట్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూ ఈ కొండమంజూరు పేరు కావాలని, ఈ క్లబ్ మెంబర్స్ పేరు కావాలని మేము అందరం కష్టపడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఎన్ని ఇబ్బందులు పడుతూనే ఈ 29 సంవత్సరం వరకు వస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం చైతన్య గారు ఈ రాజకీయ సమీకరణ మార్గం వల్ల మరి వెళ్తే ఆయన అన్నాడు, మరి మా పరిస్థితి చూసారు కదా, మరి ఏంటి పరిస్థితి మేము అడగలేక ఇబ్బందిగా ఉంది. ఇంట్లో కూర్చుంటే మా మిత్రుడు ఏమంటే వచ్చిన మెసేజ్ పాస్ చేశాడు. చేయగానే అందరికి బాధ అనిపించింది. ఈ కొండమంజూరు పేరుకి ఇబ్బంది జరిగిందేమో. ఫస్ట్ తర్వాత మనోడు కర్ణ స్వామి అన్న దీన్ని ఇక 20 సంవత్సరాల నుంచి తను
బాధ్యత తీసుకొని తన శక్తి వంచిన ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంతో కొంత ఫండ్స్ ఇచ్చినా కూడా పొరవ పడినా కూడా తను సరే ఇంట్లో పండగ అనేది భార్య పిల్లల తరఫున ఇక్కడే ఉంటా పూర్తి స్థాయిలో తను కేటాయించి తనకి ఇది ఒక దీనికి ఎడిట్ అయిపోయింది. ఈ టోర్నమెంట్ అనేది లేకపోతే పండగ దొరికిన పరిస్థితి పండగ